హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నా కూతురికి చాలా ఇష్టం అండి. చికెన్ వచ్చేసి గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా మా గార్డెన్లో కాసిందండి. పైన టెర్రస్ పైన గోంగూర కాసింది. దానికి గోంగూర కోసుకొస్తే అమ్మ ఈరోజు గోంగూర చికెన్ చేయని అడిగిందండి. ఓకే అనేసి గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అస్సలు గోంగూర అయితే ఫస్ట్ అంతా కట్ చేసుకొని వచ్చుకున్నానండి. కట్ చేసుకొని వచ్చుకున్న తర్వాత బాగా కడిగి పెట్టేశానండి. నీట్గా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా గోంగూర. అసలు గోంగూరని కడిగి పెట్టేసుకున్నాను. అలాగే చికెన్ కూడా తెచ్చుకున్నానండి. మా అలాగే చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అండి, జస్ట్ ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి ఫస్ట్ గోంగూరను మగ్గని పెట్టుకోవాలండి. బాగా అసలు ఇంత గోంగూర అయితే పిరిగడి అవుతుంది కదండి. ఫస్ట్ అయితే గోంగూరను మగ్గ పెడుతున్నాను. అంతా వేసేసానండి. గోంగూర వేసిన తర్వాత కొంచెం అయితే పచ్చిమిర్చి వేసానండి. స్పైసీకి అయితే చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి చేయడం వల్ల. పచ్చిమిర్చి వేసేసి బాగా మగ్గనివ్వాలండి. మనకు గోంగూర అనేది తొందరగా మగ్గుతుందండి, ఏం ఎక్కువ టైం తీసుకోదండి. గోంగూర చూడండి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది మనకి. ఇలా మనం బాగా మగ్గనివ్వాలండి. గోంగూర పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అయితే కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా మగ్గాలండి బాగా. గోంగూర మనం స్పూన్తో అలా మెదిలితేనే సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. గోంగూర అంతా వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి గోంగూర అయితే ఉడికింది. నేనైతే ఇప్పుడైతే గోంగూరను అంతా తీసి ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నానండి. అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మ్యాషర్తో కానీ మ్యాష్ చేసేసి వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు అదే కడాయిలో అయితే ఆయిల్ వేసేస్తున్నానండి. ఇప్పుడు కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత గరం మసాలాలు యాడ్ చేస్తున్నానండి. అదే చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగాలండి. మనకి 70% దాకా అయితే ఉల్లిపాయ ముక్కలు వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అండి, ఒక టమాటో పండు తీసుకొని వేసేసాను. మనం పులుపుని తగినంత చూసుకోవాలండి. నాకు ఆల్రెడీ గోంగూర పులుపు ఉందనేసి ఒక టమాటో వేసేసాను. టమాటో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలాగా మనం కలిపిన తర్వాత కొంచెం మెంతికూర, పుదీనా, మెంతి కూర వేసానండి. వేసి కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనకి మగ్గాలండి. మెంతి కూర అలాగే మనకి వేసిన పుదీనా, కరివేపాకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మగ్గినాయి కదండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ గోంగూరలో వేసాను. చికెన్ తగినంత ఫస్ట్ కూడా వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. మనము కలుపుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవాలండి. కడిగి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ చికెన్ అయితే వేసేసి చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి. కడాయికి అంటుకోకుండా చికెన్ బాగా కలుపుకుంటే మనకి అప్పుడు మొత్తం ఈవెన్గా పట్టిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కానీ పసుపు కానీ అంటే మనకి ఈవెన్గా పట్టింది. చూడండి ఇలా బాగా కలిపి పెట్టేసుకున్నాం కదా. కొంచెం నీరు వచ్చిన కదండి. ఊరనివ్వాలి. ఉడికిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకి గోంగూర కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుంది. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పట్టిందండి. మామూలు చికెన్ తోటి దీనికి కొంచెం ఎక్కువగానే పట్టిందండి. సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉడికించానండి. మనకి నీరు అనేది ఊరుతుంది కదా. ఇప్పుడు చూడండి ఉడికిన తర్వాత మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఆ వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇంకా కొంచెం ఉడకనివ్వాలండి. మనకి అప్పుడు అనేది నీచు వాసన అనేది వెళ్ళిపోతుందండి ఆ వాటర్ ద్వారానే. చూడండి అంతా కలిపేసుకున్నాను. బాగా నీట్గా కలిపిన తర్వాత మనం తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలండి చికెన్కి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం అయితే తగ్గించానండి. స్పైసీగానే ఉంటుంది కానీ కొంచెం అయితే కారం తగ్గించాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ కారం ఉన్నాయండి. అందుకనేసి కొంచెం అయితే కారం తగ్గించి వేసుకున్నానండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. బాగా ఉడుకుతుంది చూడండి. ఈ టైంలో వచ్చేసి మనము బాగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి గోంగూర పేస్ట్. ఒక్క రౌండ్ అలాగ తిప్పేసి వేసేసానండి. వేసేసి గోంగూర వేసేసి కలిపేసుకోవాలండి. బాగా చికెన్ కల్లా పట్టేలాగా గోంగూర అనేది యాడ్ చేసేసుకోవాలండి. అసలు గోంగూర వేయగానే చికెన్ ఫ్లేవరే మారిపోతుంది. అలాగే స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. అసలు పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగైతే చేశారంటే పిల్లలు చాలా బాగా తింటారండి ఇష్టంగా. బాగా చూడండి గోంగూర వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా, కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు
మనకు చికెన్ అంతా దగ్గర పడింది కదా, మనం ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ఫస్ట్ అయితే మసాలాలు వేస్తున్నానండి. అదే ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ధనియాల పొడి వేసిన తర్వాత అలాగే గరం మసాలా అండి, ఒక ఇందాకైతే గరం మసాలా వేసేసి కలిపేసుకోవాలండి చికెన్ని బాగా. ఒకసారి మనమంతా చూడండి బాగా కలిపేసుకున్నాం కదా. నేను రైస్ లేక కాబట్టి కొంచెం గుజ్జుగా చేయాలనుకున్నానండి, అందుకనేసి మిక్సీ జార్లో ఒడిపి అందులో ఒక టీ గ్లాస్ మీద వాటర్ వేసేసానండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి చికెన్ని. మనము అలా బాగా కలుపుకోవాలి కదా మొత్తము. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంచెం ఉడికించామంటే మనకు చికెన్కి అనేది పులుపు అంతా పట్టేసుకుంటుందండి. చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది. మనకు ఉడికిందంటే ఆయిల్ పైన తేలుతుంది కదా. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందామంటే గోంగూర చికెన్ రెడీ అండి. ఎంతో టేస్ట్కరమైన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇదైతే రోటీ రైస్ దేనికైనా కాంబినేషన్లో అదిరిపోతుంది. అస్సలు పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి చికెన్. మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పాపకైతే ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేశానండి. చల్లారిన తర్వాత కూడా చూడండి ఎంత తిక్కుగా అయిపోయిందో. వాటర్ అనేది లేదండి, మనకి కలర్ చేంజ్ అయిపోయింది చికెన్. ఇప్పుడైతే సర్వ్ చేసేస్తున్నాను. మా అమ్మ నాకు పెట్టాము ఆకలి అవుతుందని ఓకే పెట్టేశానండి. రైస్ చికెన్ అండి. నేను ఈరోజు అయితే రైస్లోకే చేసేసాను గోంగూర చికెన్. ఇలా గట్టిగా చేసేసుకొని అలాగ ఉల్లిపాయ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇచ్చేసానండి, మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను. ఎలా ఉందో చెప్తానని చెప్పిందండి. ఓకే అయితే చూడండి అని చెప్పేసాను. తిని చెప్పేస్తుంది అమ్మ చాలా బాగుందని చెప్పిందండి. అసలు సూపర్గా నచ్చిందంట. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరి మీకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.